పెద్దపల్లి జిల్లా ఎల్గడి మండలం గ్రామం రాకల్లోపల్లి రాములపల్లి పొద్దున యూరియా బస్తాల కొరత బాగా ఉన్నది. మరి జిల్లా లెవెల్ రాష్ట్రం లెవెల్ పొద్దున 8 గంటలకు 9 గంటలకు వస్తానండి మా గ్రామానికి. ఇంతవరకు లారీ రాలే, యూరియా బస్తాలు రాలేదు. లారీ రాలే, యూరియా బస్తాలు రాలే. ప్రజలు చూడండి ఇగో ఎంత ఇబ్బంది పడతాండ్రు. పొద్దున 9 గంటల నుంచి రైతులను ఇంత ఇబ్బంది పెట్టవలసి కారణం ఏముంది? బస్తాలు బాగా ఇబ్బంది పడుతుంది ఈ సంవత్సరం. ఇగో ఆడవాళ్ళు మగవాళ్ళు పొద్దుడు సంది ఇంత మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇది వరకు బస్తాలే రాలేదు, లారీ రాలేదు. పొద్దున 8 గంటలకు వస్తాన్న లారీ ఇంతవరకు రాలేదు. ఏ బాబు ఇవరకు యూరియా వెళ్ళినా రాలే, నీకు బస్తాలు రాలే. 20 రోజుల వాడి తిరుగుతాను, నెల నాటేసి. ఎప్పుడు వెళ్తామా మనం? ఇంత ఇబ్బంది ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పడుతున్నాం. యూరియా బస్తాలు వెళ్ళామా? మరి నాటేసి ఇన్ని రోజులే యూరియా బస్తాలు ఇబ్బంది ఏంది మనకు? రైతులను ఇబ్బంది పెట్టవలసిన కారణం ఏముంది? అరే చూడమ్మా, ఇంతమంది ఎప్పుడు తిండి ఉంటానా మనం? 8-9 గంటల నుంచి ఉంటాను, 8-9 గంటల నుంచి ఉంటాను. ఇవరకు వచ్చిందా లారీ? ఎప్పటి నుంచి ఉంటున్నావు అమ్మ నువ్వు? పొద్దుడు సంది ఉంటాను, ఇవరకు లారీ రాలే, యూరియా బస్తాలు రాలేదు. 8 గంటలకు లారీ వస్తుంది అన్నది, 8 గంటలకు లారీ వస్తున్నది. వరకు రాలే మనకు యూరియా బస్తాలు. మరి ఎట్లా రాకపోతే ఇబ్బంది పడుతున్నాం కదా, రైతులను బాగా ఇబ్బంది పెడతారు. అదే కదా ఇబ్బంది పడు. 8 గంటల నుంచి ఉంటున్నాం ఇక్కడ, 8 గంటల నుండి ఉంటున్నాం. వస్తుంది లారీ, వస్తున్నాయి బస్తాలు అంటుండ్రు. 5-5:30 అవుతుందా? వస్తలేవు బస్తాలు, చాలా ఇబ్బంది పడుతున్నాం. వచ్చినావు యూరియా బస్తాలు ఇవ్వాలి, మన ఊరికి లారీ వస్తానన్నది కదా, బస్తాలు ఇస్తామన్నారు కదా మనకు. 8 గంటలకు వచ్చినావు, మనకు బస్తాలు ఇస్తామన్న వాళ్ళే. ఇప్పుడు ఎంత టైం అవుతుంది? 5 అవుతుంది. మరి ఏంది మన పరిస్థితి? అదే ఇట్లయితే ఎట్లా? రైతులను బాగా ఇబ్బంది పెడతాండ్రు. ఇప్పటికి నెల రోజులు అవుతాండు మందు లేక. యూరియా ఎప్పుడో చల్లే టైం, మనం ఎట్లా పంటలు వస్తాయి? ఎట్లా అప్పులు కడతాం? ఎట్లా బ్యాంకు లోన్లు కడతాం? లోన్లు కట్టాలి అంటారు గవర్నమెంట్. పంట పండుతున్నాయి కదా, మనం లోన్లు కట్టాలి. మా యూరియా బస్తాలు ఇవ్వాలి, మన ఊరికి యూరియా బస్తాలు ఇస్తామన్నారా? మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినాం. యూరియా బస్తాలకు 8 గంటలకు వచ్చినావు. ఇవాళ మన ఊరికి యూరియా బస్తాలు లారీ వస్తుంది అన్నారా? 8 గంటల నుండి ఇక్కడనే ఉంటున్నావు. మరి ఇప్పుడు టైం ఎంత అవుతుందమ్మా? 6 అవుతుంది. ఇంతవరకు రాలేదు. అన్నం తిన్నావా? తినలేదు. యూరియా బస్తాల కొరత మరి ఇంత ఇబ్బంది పడతాడు, రైతులను బాగా ఇబ్బంది పెడుతుండ్రు. ఇట్లయితే ఎట్లా చెప్పాలి రైతులందరూ? ఇది వరకు ఎప్పుడో చల్లుకునేది ఉండే, మనం బాగా ఇబ్బంది పెడతాను. అమ్మా మనకి ఇవాళ మన ఊరికి లారీ వస్తానరా? మందు బస్తాలు ఇస్తామన్నారా? ఏ టైంకి వస్తుంది అన్నారు? 8 గంటలు లారీ వస్తుంది, మందు బస్తాలు ఇస్తామన్నారు. వచ్చిందా? ఇచ్చిందా? ఇద్దరు నుంచి అన్నం తినొచ్చినావా? అన్నం తినే ఇంకా రాలేదు. మరి ఇంకెప్పుడు వస్తాయి? ఇంకేమో మరి ఇంకెప్పుడు చల్లుతారు పొలంలో యూరియా? ఎన్ని రోజులు నాటేసి? నెల 15 రోజులు అవుతుంది నాటేసి. ఈ వరకు మందు చల్లి కలుపు తీసుకునేది అయిపోయే టైం, ఇంతవరకు రాలేదు. చూడండి జనం అంతా, జనం చూడు. ఎప్పుడు ఇస్తారు మనకు ఇంకా బస్తాలు? ఎప్పుడు చల్లుకుంటాం? రైతులు అందరూ పొద్దున వచ్చి సాయంత్రం వరకు నీరు పడ్డారు, అందరూ ఒక్క బస్సు దొరకలేదు. మనం ఇట్లా ఇబ్బంది పెడుతుండ్రు, ఇంత ఇబ్బంది పెడుతున్నారు. గవర్నమెంట్ మనం బ్యాంకులో లోన్ కొట్టాలంటే వాళ్ళు ఇంటికి వచ్చి జబర్దస్త్ చేస్తుండ్రు. చేస్తుండ్రా లేదా? మనకి యూరియా బస్తాలు లేవు, ఇస్తలేరు. గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది.
గవర్నమెంట్ అట్లా వేస్తుంది, రైతులు ఏమైపోతారో ఇట్లా అయితే ఏం బతుకుతాం మనం? ఏం బతుక అప్పులు ఎట్లా కడతాం? బ్యాంకు లోన్ ఎట్లా కడతామమ్మా? పంట పండితేనే కదా నువ్వు లోన్ కట్టేది. నీ గ్రూప్ లోన్ కట్టాలి. గ్రూప్ లోన్ తీసుకున్నావు, 1,00,000 తీసుకున్నావు. పంట పండితేనే ఆడ గ్రూప్ లోన్ కడతావు. పంట పండకపోతే ఊకుంటారా గవర్నమెంట్? ఊకోరు. ఈ ఇబ్బంది ఏంది? బస్తాలు మనం టైం కు చల్లుకుంటేనే మనకు పంట పండుతుంది. పంట ఎట్లా పండుతుంది? పొద్దున 8 గంటల నుండి 5 అవుతుంది. ఎవరిని మేము ఉద్దేశించిందే లేదు. ఎందుకంటే మా గ్రామ ప్రజలకు ఇక్కడ పొద్దున 8 గంటల నుంచి ఉన్నాం కాబట్టి, ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మా బాధ చెప్పుకుంటున్నాం. వేరే ఎవరిని ఏం చేసేది ఏం లేదు. మాకు బస్తాలు కావాల్సింది. ఎవరిని మేము ఉద్దేశించిందే లేదు. ఎందుకంటే మా గ్రామ ప్రజలకు ఇక్కడ పొద్దున 8 గంటల నుంచి ఉన్నాం కాబట్టి, ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మా బాధ చెప్పుకుంటున్నాం. వేరే ఎవరిని ఏం చేసేది ఏం లేదు. మాకు బస్తాలు కావాల్సింది. సో నమస్తే అందరికి. వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో ముఖ్య కారణం ఏంటంటే ఎవరినైతే ఉద్దేశపూర్వకంగా అయితే తీసింది కాదు. మా ఊర్లోకి ఇట్లా కొంచెం ప్రజలందరూ రైతులు బాధపడుతున్నారు అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతోనే వీడియో తీసిన. ఎందుకంటే మీడియా తరపున ఎవరో వచ్చి ఇట్లా మైకులు పెట్టి మా ముందని అయితే ఎవరు తీయరు. నాకు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని తరపున కొంతమంది తెలియాలని చెప్పి అయితే తీస్తున్నా. అంతే. థ్యాంక్ యూ.